మహోన్నతుడైన దేవుడికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారు కదా? ఈరోజు మరొక నూతన అంశంతో మీ ముందుకు రావడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి మనం వాక్యదానంలోనికి వెళ్ళినట్లయితే యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుకుందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మార్గమున పోవుచుండగా పుట్టుగుడ్డివాడైన ఒక మనుషుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపం చేసెను? వీడా, వీరిని కన్నవారా అని ఆయనను అడుగగా యేసువారు అంటున్నారు, వీడైనను వీని కన్నవారైనను పాపం చేయలేదు, కానీ దేవుని క్రియలు వీని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గుడ్డివాడిగా పుట్టెను. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, లోకంలో నేను అవిటివాడిగా పుట్టాను, నేను గుడ్డివాడిగా పుట్టాను, నేను కుంటివాడిగా పుట్టాను, నేను మందమతిగా పుట్టాను, నేను చెవిటివాడిగా పుట్టాను, అంగవైకల్యంతో పుట్టానని చెప్పేసి చాలామంది బాధపడుతుంటారు. దేవుని బిడ్డలారా, నా కాలు పోయింది, నా చేయి పోయింది, నా చెవు పోయింది, నా కన్ను పోయింది అని చెప్పేసి చాలామంది రోధిస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు. అయితే బైబిల్ గ్రంథంలో 9వ అధ్యాయం 1వ వచనం ప్రకారం మనం చూసుకుంటే, ఒకడు పుట్టుకతోనే గుడ్డివాడట. అతడు గుడ్డివాడిగా పుట్టుటకు కారణం ఎవరట? శిష్యులు అడుగుతున్నారు, వీడు పాపం చేశాడా ప్రభువా? వీని తల్లిదండ్రులు పాపం చేశారు. ఏ పాపం నిమిత్తం ఇతడు గుడ్డివాడిగా పుట్టాడంటే, దేవుని నామము మహిమపరచుట కొరకే ఇతడు గుడ్డివాడిగా పుట్టెను. నువ్వు ఏ అంగవైకల్యంతో పుట్టినా ప్రియ దేవుని బిడ్డలారా, పుట్టించిన దేవుడు ఆ విషయంలో దానికి మించిన తలాంతు నీకు ఏదో ఇచ్చి ఉంటాడు. అది నువ్వు గమనించాలి. ఈ యొక్క అంగవైకల్యాన్ని బట్టి బాధపడుతున్నావేమో, కానీ చరిత్ర సృష్టించిన మొండెం గురించి మీకు చెప్పాలి. ఈరోజు ఆస్ట్రేలియాలో పుట్టినటువంటి నికోజాసిక్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, నికోజాసిక్ అనే అతను ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచినటువంటి సువార్థికుడు, ఇవాంజలిస్ట్, వరల్డ్ ఫేమస్ ఇవాంజలిస్ట్ నికోజాసిక్. ఆయన పరిస్థితి ఏంటో తెలుసా మీకు? ప్రియ దేవుని బిడ్డలారా, 2 కాళ్ళు ఉండవు, 2 చేతులు ఉండవు. ఎడమ కాలు మొండెం కింద కొంచెం భాగం ఉంటుంది, దానికి 2 వేళ్ళు ఉంటాయి. 2 వేళ్ళు అతుక్కొని ఉంటాయట. ప్రియ దేవుని బిడ్డలారా, తల మాత్రం ఉంది, మొండెం ఉంది, కాళ్ళు లేవు, చేతులు లేవు. అయితే అతను సాధించిన చరిత్ర ఏంటంటే, ప్రియ దేవుని బిడ్డలారా, మోటివేషనల్ స్పీకర్గా ప్రపంచాన్నే ఉర్రూతలూగిస్తున్నటువంటి ప్రసంగికుడు. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట యోహాను సువార్త 9వ అధ్యాయం 1వ వచనం మాట ఎందుకు చదివించాను అంటే, ఈ మాట నికోజాసిక్ని ప్రేరేపించిందట. హల్లెలూయా. గొప్ప ప్రసంగికుడిగా అవ్వడానికి, ప్రపంచాన్ని వణికించగల ప్రసంగాలు, ప్రపంచాన్ని ప్రేరేపించగల మెసేజెస్ ఇవ్వడానికి ఆయన్ని ప్రేరేపించిందట. ఏంటిది? వాక్యం. ఏమిటి ఆ వాక్యం? పుట్టి గుడ్డి వాడి గురించి ఒక ప్రణాళిక దేవుడుకున్నప్పుడు, నా గురించి కూడా ఖచ్చితంగా ప్రణాళిక ఉంటుంది అని చెప్పి దేవాతి దేవుడు చెప్పిన మాటలకి లోబడి, ప్రభువా నా పట్ల ఏది ఉంది ప్రణాళిక అని చెప్పేసి ఆయన అడగడం ప్రారంభించాడట దేవుని. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం అనేకుల్ని ప్రేరేపిస్తుంది. ఒక చిన్న చెవు లేకపోతేనో, ఒక చెయ్యి లేకపోతేనో, ఒక కాలు లేకపోతేనో నువ్వు, నేను అవిటివాడిని, నేను అంగవైకల్యం గలవాడిని, నేనేం సాధించగలను, నేనేం చేయగలను అని బాధపడుతుంటారు. కానీ ఈ యొక్క నికోజాసిక్ యొక్క జీవితం తీసుకుంటే మన పరిస్థితి ఏంటి మరి? నికోజాసిక్ మొదట్లో ఆయన పుట్టినప్పుడు వాళ్ళ అమ్మకి చూపించడానికి డాక్టర్లు వారం రోజులు ఆలోచించారట. హల్లెలూయా. వారం రోజులు ఆలోచించి వారం తర్వాత ఎప్పటికైనా చూపించాలి కదా అని చెప్పేసి ఆ తల్లి దగ్గరికి తీసుకుపోతే వాళ్ళమ్మ అతన్ని చూసి
ఇతను నా కుమారుడా అని చెప్పేసి వామిటింగ్ చేసుకుందట. 2 కాళ్ళు లేవు, 2 చేతులు లేవు, తలకాయ ఉంది, ఒక మొండెం ఉంది, ఇతను నా కొడుక అని చెప్పేసి వామిటింగ్ చేసుకుందంట. తర్వాత క్రమక్రమంగా నా కుమారుడు కదా అని చెప్పేసి మెల్లమెల్లగా అలవాటు చేసుకుంది. తండ్రి జీర్ణించుకోలేక రూమ్ బయటికి వెళ్ళిపోయాడట. తన తల్లికి చూపించడానికి కూడా అవమానకరంగా భావించారు. ఎక్కడ తట్టుకోలేకపోతారో వీళ్ళని చెప్పేసి డాక్టర్సే పరేషాన్ అయిన పరిస్థితి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, చాలా మార్లు నికోజాసిక్ కూడా ఈ బ్రతికెందుకు నాకు అనే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అనేక మార్లు నీటి కొలంలో పడి, టబ్బులో పడి, స్నానం చేసే టబ్బులో పడి ఊపిరి బిగపట్టుకునేవాడట. నన్ను చంపే ప్రభు, నన్ను నా కొద్ది ప్రభు ఈ బ్రతుకు అని చెప్పేసి స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ ఎగతాళి చేసేవాళ్ళట. ఇతడు ఏలియన్లా ఉన్నాడు, ఏలియన్ అని చెప్పేసి ఎగతాళి చేసేవారట. ఇవన్నీ చూసిన నికోజాసిక్ చాలా బాధపడిపోయి ఆత్మహత్య చేసుకోవాలని అనేకసార్లు ప్రయత్నించాడట. కానీ దేవుని కృప వలన తల్లిదండ్రులు చూసి కాపాడడం జరిగిందట. అతని పట్ల నిజంగానే ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నికోజాసిక్ ఈరోజు సృష్టించిన చరిత్ర ఏంటంటే 60 దేశాలకి పైగా ఆయన పర్యటించి సువార్త ప్రకటించాడట. ఆయన యొక్క ప్రసంగాలకు 5 లక్షల మంది ప్రత్యక్షంగా మారారట. సంఘాలకు వెళ్తూ సాక్ష్యాలు చెప్పారట. మేము నికోజాసిక్ యొక్క ప్రసంగాల వల్ల మారామని చెప్పేసి మందిరాలకు వెళ్తున్నారట. దేవునికి మహిమ కలుగును గాక. ఒక మొండెం ప్రపంచవ్యాప్తంగా తిరిగి సువార్త ప్రకటిస్తుంటే మరి నువ్వు నేనేం చేస్తాం? సిగ్గుపడాల్సిన విషయం కదా ఇది. 2 కాళ్ళుండి, అవయవాలన్నీ మంచిగుండి, మంచి మెదడుండి, సమస్త జ్ఞానముండి, దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని కలిగి తెలివి ఉండి కూడా సువార్త ప్రకటించట్లేదు అంటే, దేవుడి గురించి చెప్పట్లేదంటే సిగ్గుపడాల్సిన విషయం కదా. ఎంతసేపు మన పనులు, ఎంతసేపు లోకాసువార్త 14వ అధ్యాయం 16వ వచనం ప్రకారం ఒకడట సేవకు రారా నాయన అంటే, నేను ఎద్దులు కొనుక్కున్నాను వాటిని చూసుకోవాలంటున్నాడట. ఒకడేమో నేను పొలం కొన్నాను ఇప్పుడే వెళ్ళి దాన్ని చూసుకోవాలంటున్నాడు. ఒకడు నేను భార్యను చేసుకున్నాను కొత్తగా తనను సుఖపెట్టాలి అంటున్నాడట ఒకడు. ఇది లోక పరిస్థితి. నువ్వు కూడా ఆ లిస్టులో ఉన్నావా? సిగ్గుపడాలి మనం. ఒక మొండెం ప్రపంచవ్యాప్తంగా సువార్తను ప్రకటించి 60 దేశాలకు పైగా సువార్తను ప్రకటించి 5 లక్షల మందిని మార్చిందట. చరిత్రను చదవడం కాదు ప్రియ దేవుని బిడ్డలారా, చరిత్రను తిరగరాసే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నికోజాసిక్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆయన కారు నడపగలడు, గేమ్స్ ఆడగలడు, ఆయన పంటితో సంతకాలు చేయగలడు, రాయగలడు, పండ్లతో తన నోటితో సంతకాలు చేయగలడు, రాయగలడు. సాధారణ మనిషి టైప్ చేసిన దానికంటే కూడా రెట్టింపు స్పీడ్తో కంప్యూటర్ను టైప్ చేయగలడు 2 ఏళ్లతోటి. ప్రియ దేవుని బిడ్డలారా, అతడు మెల్బోర్న్లో పుట్టాడు. ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరంలో పుట్టాడు. 1982వ సంవత్సరంలో అతను పుట్టడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఆయనకంటే సీనియర్స్నే కావచ్చు, కానీ మనం ఏం చేస్తున్నాం ఈరోజు? మన సుఖాలు, మన పనులు, మన డ్యూటీస్, ఎంతసేపు మన వ్యాపకాలే తప్ప దేవుడి గురించి ఏ రోజైనా ఆలోచించావా? దేవుడి గురించి ఆలోచించి ప్రణాళిక మొదలెట్టితే నీ పని ప్రారంభిస్తే దేవుడు నీ పట్ల కలిగి ఉన్న ప్రణాళికను ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నువ్వు ఆయన ప్రణాళికను పక్కన పెట్టి, ఆయన చిత్తాన్ని పక్కన పెట్టిన రోజులు కూడా ఆయన నీ పట్ల కార్యం చేయలేడు. ఎప్పుడైతే నువ్వు దేవుని తట్టు తిరిగి ఆయన ప్రణాళికలోకి వస్తావో ఆయన పని నీ జీవితంలో ప్రారంభిస్తాడు. అప్పుడు నీ చరిత్ర మారిపోద్ది. హల్లెలూయా. నికోజాసిక్ని అందరూ ఎగతాళి చేసేవారట. నికోజాసిక్ని అందరూ హేళన చేసేవారట. హేళన నుంచే
ఉద్యమం రగులుకుంది. ఎగతాల్లో నుంచే ప్రసంగాల ప్రపంచం మొదలైంది. దేవుని బిడ్డలారా, గొప్ప గొప్ప కార్యాలు